my life every day. హే గాయ్స్ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి సింధు టాక్స్ అండ్ బ్లాగ్స్. నేనండి సింధుని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో ఇది వచ్చేసి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్ అండి. మేము డిన్నర్ నైట్ అలా చేసేసి వచ్చామని చెప్పాం కదా. మేమైతే కాణిపాకంకి 3:30, 4 కంతా రీచ్ అయిపోయామండి. ఇక్కడికి చూస్తున్నారు కదండి వ్యూ ఎంత బాగుందో. ఇంకా రెడీ అయిపోయామన్నమాట దర్శనంకి వెళ్దామని చెప్పేసి. మార్నింగ్ 5:30 అలా అంతా రెడీ అయిపోయాం. మేమైతే అందరం కూడా స్నానాలన్నీ చేసేసుకొని రెడీ అయిపోయామండి మంచిగా. ఇక్కడ కన్నయ్యని చూస్తున్నారు కదా, వాళ్ళ డాడీ ఎత్తుకున్నారు. మోస్ట్లీ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ డాడీనే ఎత్తుకుంటారు. మీకు ఆల్రెడీ చెప్పాను చాలా బ్లాగ్స్లో. అమ్మ కూచి అని అమ్మ కూచి కాదు డాడీ కూచి అని చెప్పేసి ఎప్పుడు కూడా డాడీ దగ్గరే ఉంటారు. సో మేమైతే ఇక రెడీ అయిపోయామండి, దర్శనానికి వెళ్తున్నాం. మళ్ళీ మార్నింగ్ 6కే స్టార్ట్ అయిపోయాము. త్వరగా ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి వెళ్తున్నాం. ఇక ఇక్కడైతే మొత్తం అన్నీ లాక్ చేసేసుకొనేసి అయితే వెళ్తున్నామండి. ఇదన్నమాట మన వ్లాగ్. అయితే ఇలానే ఇంకా కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. చూస్తున్నారు కదా, ఇదన్నమాట మనం కాణిపాకంకి వెళ్ళాల్సిన మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట, దేవుని దగ్గరికి పోవడానికి. యాక్చువల్లీ ఇది బ్యాక్ సైడ్ నుంచి వెళ్తాము మనము దర్శనానికి. ఇలా వెళ్ళి గుడి అయితే చాలా చిన్నదే అండి. బట్ ఏంటంటే చాలామంది ఉంటారు కాబట్టి మనకి తెలిసిందే కదా ఎలా వేసేస్తారో వాళ్ళు. కంచెలన్నీ కూడా అలా వేస్తారు కదా, అలా మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్తామన్నమాట. సో ఇలా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నాకు తీయాలి అనిపించిన క్లిప్స్ అన్నీ కూడా తీసానన్నమాట. మోస్ట్లీ అన్నీ ఏవేవి ఉంటాయి, ఎలా వెళ్ళాలి అనేది మొత్తం అంతా కూడా తీసానండి నేను. మనమైతే ఇలా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతాం దర్శనానికి. అయితే ఇలా వెళ్ళిపోతామండి. మొత్తం చాలా బాగుంది. ఇలా చెప్పల్ కౌంటర్ అనేసి, మొబైల్ కౌంటర్, ఇలా అన్నీ కూడా ఉంటాయి మనకి. ఏదైనా సరే టెంపుల్కి వెళ్తే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. మాకు కూడా అలానే అనిపించింది. టెంపుల్కి అయితే వెళ్తున్నామన్నమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది మాకైతే. ఇంకా అక్కడ క్యూ అయితే ఎంత ఉందంటే మీరే చూస్తారు కదండి, ఎంత పెద్ద క్యూ ఉంది అనేది. చాలామంది ఉన్నారు. అక్కడ కనిపిస్తుంది కదా గోపురం, అదే అండి టెంపుల్. అయితే చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారో. అర్లీ మార్నింగ్ 6 o'clock అన్నమాట. సన్లైట్ అయితే బాగా వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఇక్కడ మేము నియర్లీ ఒక 1000 మెంబర్స్ తర్వాత అలా ఉన్నట్టున్నాము. ఇంకా ఎక్కువనే ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు. ఇలా ఈ దీంట్లో నుంచి వెళ్ళడానికి మాకు నియర్లీ 45 minutes పట్టిందండి. ఇలానే ఉంటుంది. యాక్చువల్లీ మనం దర్శనం ఫ్రీ దర్శనం దాంట్లో వెళ్ళాము. అమౌంట్ ఇది కూడా ఉంటుంది 100 rupees టికెట్. బట్ అది ఇది రెండు సేమే, దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అందుకనేసి ఇలానే వెళ్ళిపోదామని చెప్పేసి మేమైతే వెళ్ళిపోతాం. ఇక్కడైతే కన్నయ్యని చూస్తున్నారు కదా, నాన్న ఎలా ఎత్తుకున్నారో. వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా బాబు బాగా యాక్టివ్గా ఉంటాడండి. ఎక్కడ వెళ్ళినా సరే ఇబ్బంది అయితే అస్సలు పెట్టడన్నమాట బాబు. వాడికి మంచిగా కడుపులో ఉండాలి అంతే, చాలా యాక్టివ్గా ఉంటాడు. బాబుని అక్కడ క్యూలో కూడా అందరూ చూసి ఫుల్గా నవ్విస్తున్నారన్నమాట. ఇంకెక్కువగా షూట్ చేయలేదు. మేమైతే ఇక దర్శనం చేసుకొని వచ్చేసామండి. ఇక ప్రసాదం తీసుకొని అర్లీ మార్నింగే తింటున్నాము. ఇక్కడ వాళ్ళ పిన్ని తినిపిస్తుంది కన్నయ్యకి. చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా తింటున్నాడో. ఇక్కడైతే ఇక దర్శనం 1 hourలో అంతా కంప్లీట్ అయిపోయిందండి మాకు. నెక్స్ట్ అయితే ఇక ప్రసాదం అయితే తినేస్తున్నాం అర్లీ మార్నింగే. లడ్డు చాలా బాగుందండి లడ్డు అయితే. అంటే ఆకలితో ఉన్నాం కాబట్టి ప్రసాదం పైగా కాబట్టి బాగానే అనిపిస్తుంది. తినేసాను. ఇక నెక్స్ట్ ఇక్కడి నుంచి షాపింగ్ ఏరియా, అలాగే ముందర మనకి టెంపుల్ వ్యూ అంతా కూడా నేనైతే క్లిప్స్ అన్నీ తీసానండి. ప్రతిదీ కూడా ఇక్కడ చూపిస్తాను. సో నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కమెంట్ చేయండి ఎలాంటి వ్లాగ్స్ కావాలి ఏంటి అని. ఇదంతా కూడా బ్యాక్ సైడ్ వ్యూ అండి. మనకి అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అదన్నమాట. ఇంకా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ఏరియా. ఇక్కడ దీపాలు కూడా ఇలా వెలిగిస్తున్నారు. అంటే వెలిగిస్తే చాలా మంచిది, కోరుకున్న కోరికలన్నీ జరుగుతాయి అని చెప్తారు. అలానే నేను అమ్మ కూడా వెలిగించామండి ఇక్కడ. ఇంకా అమ్మాయిలు అంటే తెలిసిందే కదా, సెంటిమెంట్ని ప్రతి ఒక్కరూ బాగా ఫాలో అవుతారు.
సో, అలాగే నేను, అమ్మ కూడా మంచిగా దీపాలైతే వెలిగించేసాము. ఇక్కడ చూస్తున్నారు కదండీ! వినాయకుడు ఎంత బాగా ఉన్నారో అసలు. ఇంకా మెయిన్ దేవుడు కూడా వెళ్లి చూసాం కదండీ! టెంపుల్ అంతా కూడా మొత్తం చేంజ్ చేసేసారన్నమాట. ముందరంతా ఎక్స్‌టెండ్ చేసేసి, ఇంతకుముందు చిన్నగానే ఉండింది టెంపుల్. బట్ ఇప్పుడు కొంచెం ఎక్స్‌టెండ్ చేసేసారు. పెద్దగా అలా చేశారు. ముందర కోనేరు అదంతా కూడా చాలా బాగుందన్నమాట. వ్యూ అయితే చాలా అంటే చాలా సూపర్బ్‌గా ఉంది. అది మీకు కూడా చూపిస్తాను నేను. ఆ వ్యూ ఎంత బాగుందో అనేది. ఇక్కడైతే మేము ఇక వెలిగించేసామండి. మొత్తం అంతా కూడా ఇవి నెయ్యితో చేశారన్నమాట దీపాలు. ఈ దీపాలు కాస్ట్ కూడా మనకి 2 వచ్చేసి 50 రూపీస్ అండి ఇవి. ఇంకా టెంపుల్స్ దగ్గర అంటే ప్రతిదీ కాస్టే ఉంటుంది మనకు. ఇంకా ఇదంతా షాపింగ్ ఏరియా. మేమైతే లైట్‌గానే షాపింగ్ చేసాం. ఇంకా చాలా ఉంది కదా షాపింగ్ టైం, చాలా చోట్ల ఉన్నాయని చెప్పేసి ఎక్కువగా అయితే ఏం షాప్ చేయలేదండి. ఇంకా టెంపుల్ ముందుకైతే వెళ్ళిపోయాం. ఇది చూస్తున్నారు కదండీ! ఇదన్నమాట మనకు టెంపుల్ ముందర వ్యూ వచ్చేసి ఇది. కోనేరు ఉండి ఎంత బాగుందంటే వ్యూ అయితే మార్నింగే ఆ సన్‌రైజ్‌కి అక్కడ చూస్తున్నారు కదా! ఆ వ్యూ, ఆ కోకోనట్ ట్రీస్ అవన్నీ కూడా చాలా బాగా అనిపించింది. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఏమంటే 7:30 ఆ టైంకే చూడండి ఎంత ఎండ ఉందో అసలు. చాలా ఎండ కొట్టేసిందన్నమాట మాకు. కళ్ళు మొత్తం అంతా కూడా మూసుకుపోతున్నాయండి ఎండకు. అంత ఎండ ఉంది. ఇంకా కన్నయ్య వాళ్ళ డ్యాడీ పని ఏముందంటే మొత్తం అంతా కూడా బాబుకి చూయించడమే అన్నమాట. ఎక్కడికెళ్ళినా ఏదైనా ప్రతీదీ కన్నయ్యకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడండి. బాబు ప్రతీదీ చూడు అని చెప్పేసి చూపిస్తాడు. ఇదన్నమాట ఓవరాల్‌గా కాణిపాకం వ్యూ మనకు. చూస్తున్నారు కదా ఎంత బాగుంది. ఇక నేను కూడా వెళ్ళి కోనేరులో అయితే అలా చేతులద్దేసి కాళ్ళు మంచిగా ఇచ్చేసుకొని దేవుడిని అయితే ప్రార్థించుకున్నానండి. ఇక్కడ కోనేరు దగ్గర కూడా మనకి ఎదురుగా వినాయక స్వామి ఉన్నారన్నమాట. అక్కడ కూడా దీపాలైతే వెలిగిస్తున్నారు. ఎక్కడికెళ్ళినా కూడా మంచిగా వినాయకుడి విగ్రహం అయితే పెట్టేశారండి. పెట్టేసి మంచిగా దీపాలన్నీ కూడా బాగా వెలిగిస్తున్నారు. వాటర్ చూస్తున్నారు కదా ఎంత క్లియర్‌గా ఉన్నాయో అసలు. చాలా బావుంది వాటర్ కూడా. అవి ఎంత కూల్‌గా ఉన్నాయంటే కాళ్ళకి అలా తగలగానే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ అయితే ఇక్కడ షాపింగ్ జోన్ అండి. ఇదంతా కూడా వరుసగా షాపింగ్ ఏరియా అయితే ఉంది. నిజంగా ఎంతెంత కాస్ట్ చెప్తున్నారంటే ప్రతి ఒక్కటి కూడా ఓకే ఎంతైనా తీసుకుంటారు అన్నట్టుగా చెప్తున్నాడు. అక్కడ కనిపిస్తున్నాయి కదండీ ఆ ఐడల్స్ అవన్నీ కూడా నియర్లీ 1000 ఆ రేంజ్‌లోనే ఉన్నాయి. ఏది కూడా 100 బిలో లేదండి. ప్రతీది కూడా 100 అబోవ్ 200 అబోవే ఉన్నాయి మనకు. నేనైతే కాణిపాకంకి వెళ్ళాం కదా అని చెప్పేసి ఒక చిట్టి వినాయకుడిని అయితే తీసుకున్నానన్నమాట. డ్యాడీ చేతిలో ఉంది కదా ఆ వినాయకుడిని అయితే తీసుకున్నా. నెక్స్ట్ అయితే ఇక్కడ టిఫిన్ చేద్దామని చెప్పేసి వస్తే ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా స్టాచ్యూ లాగా ఒకతనైతే ఉన్నారన్నమాట. గాంధీ విగ్రహం లాగా అలా వేసుకొని. సో, అక్కడికైతే వెళ్ళేసి ఒక చిన్న క్లిప్ అయితే ఇలా తీశానండి. చాలా బాగా అనిపించి. ఇంకా మేమైతే టిఫిన్ అయితే చేసేసాము. చూస్తున్నారు కదా ఇక్కడ టిఫిన్ అయితే నిజంగా చెప్తున్నా ఏదో ఉందన్నమాట. మరి అంత సూపర్బ్‌గా అయితే ఏం లేదు. జస్ట్ అలా తినేసాం ఇక. మేమైతే లైట్‌గా ఫుడ్ అయితే తీసుకున్నాము. ఇక నెక్స్ట్ అయితే స్టార్ట్ అయిపోయామండి. ఎక్కడికి స్టార్ట్ అయిపోయామని అనుకుంటున్నారా? శ్రీకాళహస్తికైతే వెళ్తున్నాము. ఫస్ట్ డే అయితే ఈ 2 ప్లేసెస్ చూసుకొనేద్దాం. కాణిపాకం అలాగే శ్రీకాళహస్తి చూసుకుందాం. ఆ తర్వాత తిరుమలకెళ్దాం అని చెప్పేసి ప్లాన్ అండి మాది. అలాగే వెళ్తున్నాము. ఇక్కడ దర్శనం మాకంతా 4 అవర్స్ అట్లా ఆ రేంజ్‌లో మొత్తం అంతా అయిపోయింది. నెక్స్ట్ అయితే టిఫిన్ అంతా చేసేసుకొని 11:30, 12కి అట్లా స్టార్ట్ అయిపోయాము. తిరుమలలోకెళ్ళి అక్కడ ఎలా టికెట్స్ ఏంటి ఇదంతా తెలుసుకొని అలాగే శ్రీకాళహస్తికి వెళ్దామని చెప్పేసి అక్కడికైతే వెళ్ళామండి. ఇది చూస్తున్నారు కదా వ్యూ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇలా ట్రావెలింగ్‌కి వెళ్ళేటప్పుడు మంచిగా సాంగ్స్ పెట్టుకొని మనకి నచ్చిన సాంగ్స్ అన్నీ పెట్టుకొని అలా వెళ్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా! నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక మన కన్నయ్య చూస్తున్నాడు కదా! కారు ఎక్కేసాడంటే చాలండి వెంటనే పడుకొనేస్తాడు. ఇలా ఉండాలండి పిల్లలంటే. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఆడుకున్నంతసేపు ఆడుకోవాలి. ఇలా మంచిగా జర్నీ చేసేటప్పుడు పడుకోవాలి. వాడు కూడా మంచిగా పాటలన్నీ వింటూ మంచిగా పడుకున్నారులెండి.
ఇంకా ఆ క్లౌడ్స్, ఆ స్కై, ఆ కలర్ అదంతా కూడా ఎంత బాగా అనిపించిందంటే చాలా కూల్ క్లైమేట్. ఎండగా ఉన్నా సరే క్లైమేట్ అయితే కొంచెం బాగా అనిపించిందన్నమాట. చల్లగా బాగానే అనిపించింది మాకు. మరి అంత ఎక్కువగా అయితే ఏం లేదండి. ఇదన్నమాట ట్రావెలింగ్‌లో మంచిగా మేమైతే సాంగ్స్ అన్నీ పెట్టుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళాము. తర్వాత శ్రీకాళహస్తికి అయితే వెళ్ళిపోయామండి. అక్కడ దర్శనం కూడా చాలా బాగా జరిగింది మాకు. శ్రీకాళహస్తిలో జరిగిన దర్శనం సూపర్ ఫాస్ట్ దర్శనం. ఎలా జరిగింది చేతు? స్వెట్టింగ్ అంతా అందరూ అబ్బా. బాబు పరిగెత్తినా కానీ దర్శనం బాగా జరిగింది కదా. 10 minutesలో అయిపోయింది కదా మొత్తం అంతా. ఇది వచ్చేసి మనం శ్రీకాళహస్తిలో తీసుకున్న రూమ్ అండి. బాగానే ఉంది, మరి అంత ఎక్కువగా లేను, అలా అని తక్కువగా కూడా లేదు. వాష్రూమ్స్ అలాగే మంచిగా ఏసీ రూమ్ బాగానే ఉందన్నమాట. అంటే మనం ఎక్కువసేపు ఉండం కాబట్టి మరి అంత ఎక్కువ కాస్ట్ పెట్టి ఉండడం ఎందుకు అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాము. బాగుంది రూమ్ అయితే. మేము ఒక 4 to 5 hours అలా ఉన్నామంటే, ఎక్కువగా ఏం లేము. జస్ట్ దర్శనం అయిన తర్వాత అలా ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్దామని చెప్పేసి తీసుకున్నాము. అక్కడే లంచ్ చేసేసుకున్నామండి. ఇక లంచ్ విషయానికి వస్తే లంచ్ చేసామంటే పార్సల్ తీసుకొని వచ్చేసారండి. నిజంగా ఎంత చెత్తగా ఉందంటే ఫుడ్, అన్నం ఉడకనే లేదు, అలానే ఇచ్చేసారు. ఇలానే ఉంటాయనుకుంటా టెంపుల్స్ దగ్గర మోస్ట్లీ. నిజంగా చెప్తున్నా, మాకైతే అసలు అక్కడ ఫుడ్ నచ్చనే లేదు. అసలు ఎందుకు తిన్నామబ్బా అనేసి అనిపించింది. పెట్టే అమౌంట్ అంతా పెట్టి కూడా అలాంటి ఫుడ్ ఇచ్చారనుకోండి చాలా కోపం వచ్చేస్తుంది. మాకైతే లిటరల్లీ చాలా అంటే చాలా కోపం వచ్చేసింది. ఎందుకంటే మార్నింగ్ లైట్గానే టిఫిన్ చేసాము, మరి ఇక్కడ ఇలా ఫుడ్ మంచిగా లేకపోతే చాలా బాధ అనిపించిందండి మాకైతే. వేడిగా ఉంది చూడండి. చింటూ బిజీగా ఉన్నాడు. చింటూ కూడా ఫుల్ తడిచిపోయాడు.
చెప్పాను కదండీ! ఫుడ్ అసలు ఏమాత్రం బాలేదు అనేసి ఇదే అన్నమాట. ఫుడ్ అయితే అస్సలు నచ్చనే లేదు. ఏదో లైట్‌గా అలా తీసుకున్నాము. మొత్తం అంతా పడేయాల్సొచ్చింది. ఇంకా ఇక్కడ మేమైతే ప్రాక్టీస్ చేస్తున్నామండి. ఏం ప్రాక్టీస్ చేస్తున్నాం అనుకుంటున్నారా? తిరుమలకెళ్ళేటప్పుడు అదే అండి. ఉఫ్ అంటే వెంట్రుకలన్నీ వెళ్ళిపోతాయి. అది బాగా వైరల్ అయింది కదా వీడియో, అలాంటిదన్నమాట. దానికోసం ఇక్కడ మమ్మీ, డ్యాడీ ఇద్దరు కలిసి ఊపుతున్నామన్నమాట. బాబుకి కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాము. నెక్స్ట్ అయితే మేమైతే రెడీ అయిపోయాము. ఇదొచ్చేసి ఓవరాల్‌గా నైట్ వ్యూ అండి మనకు శ్రీకాళహస్తిలో మా రూమ్ దగ్గర నుంచి. బాగుంది కదండీ వ్యూ. చాలా బాగా అనిపించింది. దర్శనానికెళ్ళేటప్పుడు ఎక్కడ కూడా మనం వీడియో అయితే తీయలేం, మీ అందరికీ కూడా తెలిసిందే. ఇక బయట ఇలా తీసానండి. ఇదే మనకు శ్రీకాళహస్తి వ్యూ అండి. మొత్తం ఇక్కడ నుంచి మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఇదన్నమాట ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. మీ అందరికీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి మన ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయి సింధు టాక్స్ అండ్ వ్లాగ్స్ని మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దాని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూనే ఉంటానండి నేను. సో మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక ఇక్కడ మనమైతే ఎంటర్ అయిపోయామండి. తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ డిన్నర్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాం మేమైతే. ఇక నెక్స్ట్ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. తిరుమలలో మేము ఎలా దర్శనం చేసుకున్నాం ఇదంతా కూడా నేను ఫుల్గా అందులో అయితే షేర్ చేస్తానండి మీకు. That's it for today's vlog, guys. Hope you all liked this video. Stay tuned for next vlog. Until then, everyone, take care. Have a nice day. Bye, guys.